రైట్ కా సీఎం రేవంత్ రెడ్డి బీసీ పక్షపాతి అన్నారు. మాజీ ఎంపీ వి హనుమంతరావు సూర్యాపేట సభకు రాహుల్, గజ్వేల్ సభకు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని ఆయన తెలిపారు. ఈ రెండు సభలకు తన పూర్తి మద్దతు ఉందన్నారు. బీజేపీకి రిజర్వేషన్ ఇవ్వాలని లేదని, అంబేద్కర్ను అమిత్ షా అవమానించారని మండిపడ్డారు. విహెచ్ ఇక్కడ విజయభాస్కర్ రెడ్డి గారు కూడా బహిరంగ సభ పెట్టడానికి మొదలు కొంత ఆలోచన చేసిన తర్వాత ఆయన మద్దతు ఇస్తే పెడితే అదే సూర్యాపేటలో 2 లక్షల పైన జనం వచ్చారు. బీసీల గురించి పోరాడినటువంటి వ్యక్తిగా ఇవాళ తప్పనిసరిగా ఏదైతే రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటుండో సూర్యాపేట బహిరంగ సభకు, అదేవిధంగా గజ్వేల్ సభకు కూడా తప్పనిసరిగా నేను నా పూర్తి సహకారం ఇస్తా. నరేంద్ర మోడీ, అమిత్ షా ఏమన్నాడు రాజ్యసభలో? బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం రాస్తే ఆయనను అవమానపరిచిండా లేదా? దేవుణ్ణన్న పూజ చేస్తే స్వర్గానికి పోతారని చెప్పినటువంటి మీద ఇప్పటి వరకు అపాలజీ చెప్పాడు, దాని గురించి మాట్లాడారు. డాక్టర్ జంపా రాజు గారు ఈయన ఏది పిహెచ్డి చేసిండు, ఏది క్రిమినల్ ఎత్తేయాలని, ఆయనకు డాక్టరేట్ వచ్చింది. నేను అనేది ఒక్కటే, ప్రెస్ కాన్ఫరెన్స్ల కంటే ఊర్లో పోటీ వాళ్ళరా బాబు. నా ఉద్దేశంలో నేను పోతున్నా, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోతున్నా, శిక్ష విధిస్తున్నా. కనుక నా ఉద్దేశంలో గ్రామాలకు వెళ్ళమని అలా చెప్పిండు ఎవరు? రేవంత్ రెడ్డి. కనుక తప్పనిసరిగా తిరుగుతా. నేను రేపు కూడా సూర్యాపేట సభ సక్సెస్ కావడానికి నా శాయశక్తుల కృషి చేస్తా.